లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారిపోయిందా? కాంగ్రెస్కు ధీటుగా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తోందా? గెలుపు గుర్రాలనే కేసీఆర్ బరిలోకి దించబోతున్నారా? జహీరాబాద్ స్థానంలో గాలి అనిల్ కుమార్ గెలుపు ఖాయమైందా? లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. కాంగ్రెస్కు ధీటుగా అభ్యర్థులను ప్రకటించేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాలకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేశారు. ముఖ్యంగా జహీరాబాద్ లాంటి స్థానాల్లో అంగబలం, అర్ధబలం ఉన్న నాయకుడిని బరిలోకి దింపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎంపీ బీబీ పాటిల్ కండువా మార్చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరున్నా ఎవరు పోయినా పార్టీ బలం మాత్రం అలాగే ఉందని, కేడర్ బీఆర్ఎస్తోనే ఉందని గులాబీ పార్టీ అధిష్టానం చెబుతోంది. బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్ను కేసీఆర్ బరిలోకి దించుతుండటంతో జహీరాబాద్ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. గాలి అనిల్ కుమార్ను జహీరాబాద్ బరిలోకి దించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసింది. ఇక్కడ అనిల్ కుమార్ అభ్యర్థి అయితే గులాబీ జెండా ఎగరడం తేలికాని కేసీఆర్ చేయించుకున్న సర్వేల్లో కూడా తేలిందట. అనిల్ కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా ఆయనకు టికెట్ వచ్చేందుకు కారణమని చెబుతున్నారు. రీసెంట్గా జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఒక కార్యకర్తకు ప్రమాదం జరిగితే ఆసుపత్రికి వెళ్లి ఆ కార్యకర్తకు 4 లక్షల ఆర్థిక సహాయం చేసి వార్తల్లో నిలిచారు గాలి అనిల్ కుమార్. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కాపు సంఘం నాయకులు మాజీ మంత్రి హరీష్ రావును కలిసి తమ సామాజిక వర్గానికి చెందిన నాయకునికి ఈసారి జహీరాబాద్ లోక్సభ సీటును ఇవ్వాలని కోరారు. అప్పటికే గాలి అనిల్ కుమార్ అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉన్న బీఆర్ఎస్ అధిష్టానం జహీరాబాద్ నుంచి ఆయన్నే బరిలోకి దించాలని నిర్ణయించుకుంది. ఈ పరిణామాలన్నీ చూస్తే జహీరాబాద్లో గాలి అనిల్ కుమార్ గెలుపు నల్లేరు మీద నడకి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ఏర్పాటు చేసినప్పటి నుండి పార్టీలో కీలకంగా వ్యవహరించిన గాలి అనిల్ కుమార్ ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తరపున 2019 లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుండి పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ 2వ స్థానంలో నిలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి సీటు ఆశించిన గాలి తనకు టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుండి మెదక్ లోక్సభ స్థానాన్ని ఆశించిన గాలి అనిల్ కుమార్కు పార్టీ అధిష్టానం జహీరాబాద్ నుండి బరిలో దించాలని నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ ఏర్పాటు నుంచి సుదీర్ఘ కాలం పాటు ఆ పార్టీలో కొనసాగిన గాలి అనిల్ కుమార్కు బీఆర్ఎస్ కేడర్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. జహీరాబాద్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కామారెడ్డి, జహీరాబాద్, బాన్సువాడ, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్, ఆందోళ్ నియోజకవర్గాల గులాబీ శ్రేణులతో గాలి అనిల్ కుమార్కు ఇప్పటికే భేటీ అవుతున్నారు. చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతున్నారు. ఎన్నికల వ్యూహాలను కార్యకర్తలకు వివరిస్తున్నారు. గాలి అనిల్ కుమార్ కులమతాలకు అతీతంగా ఎదిగిన నాయకుడు. కులం, మతం భేదం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆపదలో ఉన్నవారిని లేదనకుండా ఆదుకునే మనస్తత్వం ఉన్న నేత కావడంతో సేవాగుణమి అన్ని వర్గాల వారికి అనిల్ కుమార్ను చేరువ చేసింది. అందరితోనూ సఖ్యతగా ఉండడమే కాదు, అజాత శత్రువుగా కూడా అనిల్ కుమార్కు పేరుంది. అనిల్ కుమార్ అభ్యర్థి అయితే జహీరాబాద్ లోక్సభ సీట్లో గులాబీ జెండా ఎగురుతుందన్న ధీమాతో అధిష్టానం ఆయనకు టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
మున్నూరు కాపు వర్గానికి సామాజిక వర్గానికి చెందిన 2.5 లక్షల పైచిలుకు ఓట్లు జహీరాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నాయి. ఆ ఓట్లే లక్ష్యంగా గాలి అనిల్ కుమార్ పేరును అధిష్టానం తెరమీదకు తెచ్చినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయంగా సుపరిచితుడైన అనిల్ను దింపి ప్రతిపక్షాలను దెబ్బకొట్టాలన్న బీఆర్ఎస్ భావిస్తోంది. గాలి అనిల్ కుమార్కు జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామంలో సొంత ఇల్లు కూడా ఉంది. గత కొంతకాలం క్రితమే ఆయన ఇక్కడ ఇల్లు నిర్మించుకుని వచ్చిపోతున్నారు. రాజకీయంగా ముందు జాగ్రత్తగానే ఆయన ఇంటి నిర్మాణం చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర నేతల సమక్షంలో అనిల్ కుమార్ను అభ్యర్థిగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరి జహీరాబాద్ లోక్సభ బరిలో గెలుపు జెండా ఎగురవేసేదెవరో తేలాలంటే వేచి చూడాల్సిందే.